సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి మోడల్ని తలదన్నే విధంగా బెంగాల్ మోడల్ క్రియేట్ అవుతోంది. ఎవరెవరు ఇట్లాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి, జీరో టాలరెన్స్ పాలసీని మేము అమలు చేస్తున్నామని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. గర్గా చటర్జీని అరెస్ట్ చేసే విధానం కూడా ఒక డ్రామాటిక్గా జరిగింది. అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులకి ఆయన లేడు అని చెప్పారు. మొత్తం ఇల్లంతా సోదా చేస్తే ఎక్కడో ఒక బాత్రూంలో ఉన్నాడు అని తెలిసింది. బాత్రూంలో ఎవరో ఉన్నారు అని అంటే ఎవరో ఆడవాళ్ళు ఉన్నారని చెప్పారు. బాత్రూమ్ని లేడీ కానిస్టేబుల్స్ వచ్చి బాత్రూమ్ డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళితే ఒక బుర్ఖాలో ఒక మనిషి కనిపించింది. ఎవరా మనిషి అని చూస్తే కనుక గర్గా చటర్జీ బుర్ఖా వేసుకొని ఉన్నాడు అని చెప్పేసి జహాంగీర్ ఖాన్ పుష్ప అయితే ఆ పుష్ప సంగతి నేను చూసుకుంటాను అని మొన్ననే ఒక పబ్లిక్ ర్యాలీలో సువేందు అధికారి ప్రకటించాడు. ఇకపై నుంచి పుష్ప బాధ్యత నాదే అని సువేందు అధికారి స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఒక మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది బెంగాల్. ఈ మ్యూజిక్కి నిజంగా టీఎంసీ గూండాలు పరుగులెత్తుతూ ఉన్నారు. పరిగెత్తి పారిపోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిలాగా కఠినమైన నిర్ణయాలు తీసుకొని ధర్మ రక్షణ కోసం, దేశ భద్రత కోసం పనిచేసే ప్రభుత్వం బెంగాల్లో ఏర్పడబోతుంది అని అనేక సార్లు నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేశాను. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సువేందు అధికారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత యోగి మోడల్ని తలదన్నే విధంగా బెంగాల్ మోడల్ క్రియేట్ అవుతోంది. యూపీతో పోల్చుకుంటే బెంగాల్లో నిజంగానే లా అండ్ ఆర్డర్ సమస్య ఇంకాస్త ఎక్కువగానే ఉందని చెప్పాలి. అఫ్కోర్స్ యూపీలో కూడా అదే పరిస్థితి ఉండేది యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ముందు. కానీ యూపీ కంటే కూడా బెంగాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. సుమారు 30% దాకా ముస్లిం సముదాయం ఉన్న నేపథ్యము, మరొక వైపు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు, ఇంకా చెప్పాలంటే మమతా బెనర్జీ ప్రభుత్వంలో సంతుష్టీకరణ రాజకీయాలు పీక్స్లోకి వెళ్ళి ఏదంటే అది చేయవచ్చు, అసలు లా అండ్ ఆర్డర్కి సమస్యే లేదు, పోలీసులు పూర్తిగా గూండాలతో, ఇంకా చెప్పాలంటే ఎక్స్టార్షన్ చేసేటువంటి మాఫియాతో, సిండికేట్లతో మమేకమైపోయినటువంటి పరిస్థితులు అనేకం కనిపిస్తాయి. అక్కడ మహిళలపై అకృత్యాలను గురించి తెలుసుకున్నా, లేకపోతే హిందువులపై దాడుల గురించి మాట్లాడినా, ఇంకా చెప్పాలంటే బెంగాల్లో అసలు ప్రభుత్వం ఉందా అనే ఒక పరిస్థితి దాపురించింది. దీనికి చరమగీతం పాడుతూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సువేందు అధికారి యోగి మోడల్ని బెంగాల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఈ 10 రోజుల వ్యవధిలో ఏం జరిగిందో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్, ఇవాళ అంటే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకు సోమవారం నాడు కోల్కతాలో, ఆదివారం నాడు కోల్కతాలో కొంత అల్లర్లు చెలరేగాయి. ఎందుకు అనంటే కనుక తిల్జాలా అనే ఒక ప్రాంతంలో కోల్కతాలో అక్కడ 2 అక్రమ నిర్మాణాలు ఉన్న నేపథ్యంలో అక్కడికి బుల్డోజర్లను తీసుకెళ్ళి వాటిని కూల్చివేశారు. అవన్నీ అక్రమ నిర్మాణాలు. అండ్ అక్కడే గతంలో ఒక ఫైర్ యాక్సిడెంట్ కూడా చోటు చేసుకుంది. సో ఆ ప్రాంతంలోనే అక్రమ నిర్మాణాలని తొలగించారు అక్కడి అధికారులు. దీనికి నిరసనగా అందరూ ప్రజలు కూడా గుమిగూడాలి అని చెప్పి ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ని బేస్ చేసుకొని చాలామంది ఈ రోడ్లపైకి వచ్చారు. కోల్కతాలోని ఒక కూడలిలో వాళ్ళందరూ కూర్చొని నిరసనలు తెలిపే ప్రయత్నం చేశారు. ఆ నిరసనలు డైరెక్ట్గా రోడ్ని బ్లాక్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి వాళ్ళని చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తే ఆ నిరసనకారులు, ఈ గుండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అఫ్కోర్స్ ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళు, అందులో చాలామంది చొరబాటుదారులు అండ్ ఆ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు అక్కడికి వచ్చి ఈ నిరసనలు తెలిపారని స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళందరూ కూడా పోలీసుల మీకు ఇటుకలు విసిరారు, రాళ్లను రువ్వారు. దీంతో అక్కడ చాలా వరకు ఒక 3 పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. 3 పోలీసులకు తీవ్రమైన గాయాలయ్యాయి. అందులో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిత్తదీప్ పాండే గారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన గార్డ్, అదేవిధంగా ఆయనకు భద్రత అందిస్తున్నటువంటి మరో 2 పోలీసులకు కూడా గాయాలయ్యాయి. 3 తీవ్ర గాయాల పాలయ్యారు. అనేక మంది పోలీసుల పైన కూడా రాళ్లు రువ్వడంతో వాళ్ళకు కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ 3 పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ ప్రయోగించారు. వాళ్ళను, అందులో చాలామందిని అరెస్ట్ చేశారు. సుమారు 21 మంది దాకా నిరసనకారుల్ని, అక్కడ ఉన్నటువంటి ఈ హింసాత్మక ఘటనలకు పాల్పడినటువంటి వ్యక్తులని 21 మందిని అరెస్ట్ చేశారు. మరో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. సో మొత్తంగా ఒక 40 మందిని పోలీసులు డీటైన్ చేశారు. సో ఈ నేపథ్యంలో అటు సిఏపిఎఫ్
అండ్ పోలీసు బలగాలకు మధ్య వాళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. సుమారు ఒక 10 మంది పోలీసుల దాకా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. తీవ్రంగా గాయపడ్డ వాళ్ళు ఈ ముగ్గురు. ఈ యొక్క సంఘటన జరిగిన వెంటనే శువేందు అధికారి ప్రెస్ ముందుకు వచ్చేసి ఒక వ్యాఖ్య చేశారు. చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అక్కడ ఉన్నటువంటి ఈ చొరబాటుదారులకి అండ్ ఈ సిండికేట్లు నడుపుతున్నటువంటి మాఫియా ముఠాలకి ఇచ్చారు. అదేంటంటే గతంలో ఇలా పోలీసుల మీద దాడులు జరిగినప్పుడు ఎప్పుడైనా సరే గతంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసుల మీద దాడులు జరుగుతూ ఉంటే పోలీస్ బాస్ డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు లేదా ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ఏసీ రూమ్లో కూర్చొని పోలీసుల మీద దాడులు జరిగితే ఏమీ మాట్లాడకుండా కామ్గా కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంతకుముందు జరిగిపోయిందో జరిగిపోయింది, గతం గతమే. కానీ ఇప్పుడు మాత్రం అటువంటివి జరగవు. ఎవరెవరు ఇట్లాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి. జీరో టాలరెన్స్ పాలసీని మేము అమలు చేస్తున్నామని చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. అండ్ రాళ్లు రువ్వే సంఘటనల గురించి కశ్మీర్ని కూడా ఆయన ప్రస్తావించారు. కశ్మీర్ లాంటి ప్రాంతంలోనే ఇప్పుడు రాళ్లు రువ్వే సంఘటనలు తగ్గిపోయే అసలు లేనే లేవు. అట్లాంటిది బెంగాల్లో అవి కొనసాగుతున్నాయంటే అర్థం చేసుకోండి ఎంత సీరియస్నెస్ ఉందో. సో ఇది చాలా సీరియస్గా మేము పరిగణిస్తున్నాము. ఇక్కడ నుంచి ఎవరు కూడా ఇట్లాంటి పాల్గొనడానికి వీలేదు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఎవరెవరు కారకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కఠిన శిక్షలు విధిస్తాము అని ఆయన స్పష్టం చేశారు. అండ్ కఠినంగా వ్యవహరించబోతున్నామని కూడా చెప్పారు. అయితే ఇది కేవలం జస్ట్ అలా యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు స్పాంటేనియస్గా జరిగినటువంటి అంశమా అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది. దీని వెనకాల ఖచ్చితమైన కుట్రలు ఉన్నాయి. ఈ గత 10 రోజుల్లో శువేందు అధికారి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక హింసాత్మక వాతావరణాన్ని బెంగాల్లో సృష్టించి దాని నుంచి లబ్ధి పొందాలనుకునేటువంటి వ్యక్తులు కుట్రలు టీఎంసీ చేస్తోంది అనేది ఇక్కడ వినిపిస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. సరే, యోగి ఆదిత్యనాథ్ గారితో ఎందుకు నేను శువేందు అధికారి గారిని పోల్చుతున్నాను అని అంటే కనుక సేమ్ ఇంతే జీరో టాలరెన్స్. ఎవరైతే గుండాగర్దీ చేసేటువంటి వ్యక్తులు, సిండికేట్లు, ఎక్స్టార్షన్కి పాల్పడేటువంటి వాళ్ళు, బెదిరింపులకు పాల్పడేటువంటి వ్యక్తులు ఎవరున్నా కానీ వాళ్ళందరినీ కూడా అయితే జైళ్ళలో పెట్టడము లేదంటే తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎన్కౌంటర్లు చేయడము మనకు తెలుసు. ఇవన్నీ చూసాం. సో అదే ఇప్పుడు బెంగాల్లో కూడా రిపీట్ కాబోతోంది. అందులో మొదటి వరుసలో చూస్తే కొంతమంది కీలకమైన నాయకుల మీద దాడులు జరిగాయి. కొంతమంది నాయకుల్ని అరెస్ట్ కూడా చేశారు. సుజీత్ బోస్ గతంలో టీఎంసీ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి సుజీత్ బోస్ ఇంటిపైన దాడి చేశారు ఆయన అధికారులు. ఎందుకంటే కనుక మున్సిపల్ రిక్రూట్మెంట్ స్కామ్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి సుజీత్ బోస్ అనే టీఎంసీలో కీలకమైనటువంటి నాయకుడిగా పేరు గడించినటువంటి వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేశారు మే 11వ తేదీన. అండ్ మే 12వ తేదీన షామీ మహమ్మద్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. షామీ మహమ్మద్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఒక ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తూ ఉంటే అక్కడ ఒక బంకర్ దొరికింది. బంకర్లో లాంటి ఒక వాతావరణం ఉంది. ఒక డోర్ ఓపెన్ చేస్తే అందులో నుంచి లోపలికి వెళ్తే ఒక డెన్ వాతావరణం కనిపించింది. అక్కడ టీక్ వుడ్తో తయారు చేసినటువంటి ఒక మంచానికి పూర్తిగా గోల్డ్ ప్లేటింగ్ ఉంది. బంగారపు పూతతోటి, బంగారపు రేకులతోటి చేయించినటువంటి గోల్డ్ మంచాన్ని మనం చూడొచ్చు. అందులో చాలా విలువైనటువంటి సామాగ్రి ఈ పర్టికులర్ షమీ మహమ్మద్ ఇంట్లో దొరికింది. అండ్ అతన్ని మే 12వ తేదీన అరెస్ట్ చేశారు. ఇంకోవైపు గర్గా చటర్జీ అనే ఇంకో వ్యక్తి బాంగ్లా పోఖో అనే ఒక సంస్థని రన్ చేస్తాడు. అతను ఎలక్షన్ల సమయంలో అసత్య ప్రచారాలు నిర్వహించాడు. అనేక ఫ్రాడ్కి జరుగుతోందని, ఈవీఎంలు ట్యాంపర్ చేస్తున్నారని ఏవో అన్ని అబద్ధాలని చెప్పే ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు ఎలక్షన్ కమిషనే చర్యకు పూనుకుంది. ఇతని పైన కంప్లైంట్ రేజ్ చేయడంతో గర్గా చటర్జీని అరెస్ట్ చేయడం జరిగింది. గర్గా చటర్జీని అరెస్ట్ చేసే విధానం కూడా ఒక డ్రామాటిక్గా జరిగింది. అదేంటంటే అతను అరెస్ట్ చేయడానికి వెళ్ళినటువంటి పోలీసులకి ఆయన లేడు అని చెప్పారు. మొత్తం ఇల్లంతా సోదా చేస్తే ఎక్కడో ఒక బాత్రూంలో ఉన్నాడు అని తెలిసింది. బాత్రూంలో ఎవరో ఉన్నారు అని అంటే ఎవరో ఆడవాళ్ళు ఉన్నారని చెప్పారు. బాత్రూమ్ని ఎవరో లేడీ కానిస్టేబుల్స్ వచ్చి బాత్రూమ్ డోర్లు బద్దలు కొట్టి లోపలికి వెళితే ఒక బుర్ఖాలో ఒక మనిషి కనిపించింది. ఎవరా మనిషి అని చూస్తే కనుక గర్గా చటర్జీయే బుర్ఖా వేసుకొని ఉన్నాడు అని చెప్పేసి ఒక కథనం కూడా బయటకు వచ్చింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితి ఉందో. అంటే మరొక వైపు ఇక 4వ వ్యక్తి ఎవరంటే దిలీప్ మండల్, టీఎంసీ ఎమ్మెల్యే. ఇతను అబ్స్కాండ్ అయిపోయిన పరిస్థితి. ఇతను కూడా అట్లాగే హింసకు ప్రేరేపించడంతో ఇతని మీద కూడా కేసు నమోదైంది. దిలీప్ మండల్ అబ్స్కాండ్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. కొన్ని రోజుల వరకు గాలింపు చర్యలు చేశారు. తర్వాత ఒడిశాలో దొరికాడు. దిలీప్ మండల్ని, అతని సహాయకుడైనటువంటి గోపాల్ మాలిక్ని, ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
ఇక మరొక వైపు జహాంగీర్ ఖాన్ గురించి మనకు తెలుసు. మే 21వ తేదీన ఎలక్షన్స్ రీపోల్ జరగబోతున్నాయి ఫాల్టా నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి జహాంగీర్ ఖాన్. ఇదే జహాంగీర్ ఖాన్ అజయ్ పాల్ శర్మని యూపీ నుంచి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ని కూడా బెదిరించినటువంటి వ్యక్తి. అజయ్ పాల్ శర్మ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అజయ్ పాల్ శర్మని సింగం అంటూ ఉంటే నువ్వు సింగం అయితే నేను పుష్పాని అని చెప్పినటువంటి వ్యక్తి జహాంగీర్ ఖాన్. ఇప్పుడు ఆ జహాంగీర్ ఖాన్ పరిస్థితి కూడా అగమ్య గోచరంగానే ఉంది. ఈ రీపోల్ అయిన తర్వాత జహాంగీర్ ఖాన్ అదేవిధంగా ఆ ఫాల్టా నియోజకవర్గం డైమండ్ హార్బర్ అనే ఒక లోక్సభ పరిధిలోకి వస్తుంది. డైమండ్ హార్బర్ ఎవరిది అని అంటే కనుక మమతా బెనర్జీ మేనల్లుడు అయినటువంటి అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు లోక్సభకి. సో డైమండ్ హార్బర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గమే ఫాల్టా. అక్కడ రీపోల్ జరుగుతుంది, అక్కడ జహాంగీర్ ఖాన్ ఉంటాడు. సో జహాంగీర్ ఖాన్ పుష్ప అయితే ఆ పుష్ప సంగతి నేను చూసుకుంటాను అని మొన్ననే ఒక పబ్లిక్ ర్యాలీలో సువేందు అధికారి ప్రకటించాడు. ఇకపై నుంచి పుష్ప బాధ్యత నాదే అని సువేందు అధికారి స్టేట్మెంట్ ఇచ్చాడు. అండ్ ఇంకోవైపు అటు అభిషేక్ బెనర్జీకి సంబంధించినటువంటి ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా ఆయన తెలియజేసే ప్రయత్నం చేశారు ఆ పబ్లిక్ ర్యాలీలో. మే 16వ తేదీన ఒక పబ్లిక్ ర్యాలీ ఫాల్టా నియోజకవర్గంలో నిర్వర్తిస్తే అందులో సువేందు అధికారి వెళ్లారు ప్రచారానికి. అక్కడ కోల్కతాలో అభిషేక్ బెనర్జీ పేరిట 24 ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఒక ప్యాలెస్ లాంటి ఆఫీస్ని అక్కడ మెయింటైన్ చేస్తున్నాడని. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పూర్తి సమాచారాన్ని నేను సేకరిస్తూ ఉన్నాను. ఈ ఎలక్షన్స్ తర్వాత రాబోయే రోజుల్లో అభిషేక్ బెనర్జీ ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి, అక్రమమా సక్రమమా, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, ఎక్కడి నుంచి ఏ డబ్బులు తీసుకొని మీరు ఈ ఆస్తులు కూడగట్టారు అని చెప్పేసి వీటి మీద పూర్తిగా మీరు అకౌంట్ చెప్పాల్సి ఉంటుంది అని ఒక వార్నింగ్ ఇచ్చారు సువేందు అధికారి. సో ఒక మ్యూజిక్ స్టార్ట్ అయిపోయింది బెంగాల్లో. ఎట్లాంటి మ్యూజిక్ అంటే ఈ మ్యూజిక్కి నిజంగా టీఎంసీ గూండాలు పరుగులెత్తుతూ ఉన్నారు. పరిగెత్తి పారిపోతున్నటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక ఇదొక వైపు అయితే ఇంకొక వైపు ఇవాళ వచ్చినటువంటి మరొక స్టేట్మెంట్ కూడా ఉంది. ఇది చాలా కీలకం. యోగి ఆదిత్యనాథ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక సభలో ఎక్కడో మాట్లాడుతూ చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ముస్లింలు నమాజ్ చేసుకోవాలనుకుంటే, ప్రార్థనలు చేసుకోవాలనుకుంటే మీరు మసీదులో చేసుకోండి, లేదంటే ఇండ్లలో చేసుకోండి, రోడ్ల మీద చేయడానికి వీలు లేదు అని హుకుం జారీ చేశారు యోగి ఆదిత్యనాథ్. నిజమే, ఇది చాలా పెద్ద సమస్య. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటేసారి రోడ్ల మీదకి వచ్చేసి రోడ్లు బ్లాక్ చేస్తూ నమాజులు చేయడము, ఆ తర్వాత జరిగేటువంటి హింసాత్మక ఘటనలు ఇవన్నీ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అక్కడక్కడ. సో అవి జరగడానికి వీలు లేదు. యూపీలో రోడ్లపైన నమాజులు చేయడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పారు యోగి ఆదిత్యనాథ్. అదే తరహాలో ఇక్కడ సువేందు అధికారి కూడా సేమ్ ఫాలో అవుతూ ఉన్నారు. ఇక్కడ కూడా రోడ్ల మీద ఈ నమాజులు చేయడాన్ని మేము పూర్తిగా బెంగాల్ ప్రభుత్వం రద్దు చేస్తోంది అని ప్రకటించారు. ఏదైనా ఉంటే కనుక, ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే ముందుగా ప్రయర్ పర్మిషన్ తీసుకొని, ముందస్తు అనుమతి తీసుకొని మీరు అది నిర్వహించుకోవాలి. కానీ అనుమతి లేకుండా జస్ట్ లైక్ దట్ రోడ్ల మీదకి వచ్చేసి నమాజులు చేయడాన్ని మాత్రం తిరస్కరిస్తున్నాం, పూర్తిగా దాన్ని ఆపివేస్తున్నామని సువేందు అధికారి ప్రకటించారు. అండ్ అంతేకాదు లౌడ్ స్పీకర్లకు సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రార్థనల దగ్గర, ఈ మసీదుల దగ్గర లౌడ్ స్పీకర్లు పెట్టడానికి వీల్లేదు, దానికి లిమిటేషన్స్ని కూడా జారీ చేశారు సువేందు అధికారి. ఇంకొక వైపు ఒక 2 ప్యానెల్స్ని ఆయన ఇవాళ ప్రకటించడం జరిగింది. 2 ప్యానెల్స్. ఈ ప్యానెల్స్ ఏంటంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జిల సారథ్యంలో నడిచేటువంటి ప్యానెల్స్. ఈ ప్యానెల్స్ ఏం చేస్తాయంటే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి గురించి ఒక ప్యానెల్, ఇంకోవైపు మహిళలపైన జరిగినటువంటి దాడులపైన ఇంకొక ప్యానెల్ విచారణ జరుపుతాయి. సో పూర్తిగా అన్ని కేసుల్ని పరిగణలోకి తీసుకుని వాటన్నిటికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి ఒక రోడ్ మ్యాప్ని ఈ పర్టికులర్ ప్యానెల్స్ ఇవ్వబోతున్నాయి. సో జడ్జిలు, రిటైర్డ్ జడ్జిల ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ప్యానెల్స్ ద్వారా మమతా బెనర్జీ గతంలో చేసినటువంటి అకృత్యాలన్నింటికీ చెక్ పెట్టడానికి అండ్ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కోసం సువేందు అధికారి ప్రయత్నం ఆరంభించారు. ఒక లాస్ట్ అటు యోగి ఆదిత్యనాథ్ గారు ప్రతి ఉదయము ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. ఆయన ఆల్మోస్ట్ ఎప్పుడు ఈ జనతా దర్బార్ నిర్వర్తిస్తూ ఉంటారు. ప్రజల సమస్యల్ని వినడం అనేది ఆయన చేస్తూ ఉంటారు. సో ఈ ప్రజా దర్బార్ని ఈవెన్ బెంగాల్లో కూడా మొదలు పెట్టారు సువేందు అధికారి. సో యోగి బాటలో సువేందు పాలన నడుస్తోంది. యోగి మోడల్ని యూపీలో ఎలాగైతే ఇంప్లిమెంట్ చేశారో, శాంతి భద్రతల్ని పరిరక్షించారో, ఎలాగైతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో దూసుకుపోయేలాగా యూపీని తీసుకొస్తున్నారో, అలాగే బెంగాల్లో కూడా ఒక జంగల్ రాజుగా ఉన్నటువంటి బెంగాల్ని ఈరోజు అద్భుతమైనటువంటి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నాలు ఆరంభించారు సువేందు అధికారి. లెట్స్
నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి ఒక ప్రయత్నం సఫలీకృతం కావాలని మనం కోరుకుందాము. ఆల్ ద బెస్ట్ టు శుభేందు అధికారి అండ్ భారతీయ జనతా పార్టీ ఎంటైర్ టీమ్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.